హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సురేష్ కుమారి. ఈరోజైతే నేను బియ్యం పిండితో ఇంట్లోనే మనం ఈజీగా కలర్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను. గ్రీన్ కలర్, పింక్ కలర్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా మీకు. వీటిని నేను ఎలా చేశానో చూపిస్తాను. ఈ గ్రీన్ కలర్ రావడం కోసం నేను గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ ఉపయోగిస్తే నాకు ఈ గ్రీన్ షేడ్ అనేది వచ్చింది. నేనైతే ఎక్కువ ఖర్చు ఏమీ చేయలేదండి, ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. ఏంటి 10 రూపీస్తోనే కలర్స్ ఎలా వచ్చేసాయి అనుకుంటున్నారా? చాలా సింపుల్. ఈ 10 రూపీస్ కలర్స్ నేను బాటిల్స్, వాటర్ కలర్ బాటిల్స్ అనేవి ఉపయోగించి నేను ఈ కలర్స్ని అయితే ఇంట్లోనే చేసేసుకున్నానండి. దీనికోసం నేను మీకు ముందు చెప్పినట్టుగా లైట్ గ్రీన్ అలాగే డార్క్ గ్రీన్ షేడ్ అనేది వాడి నాకు ఈ షేడ్ని తెప్పించుకున్నాను. మనం అయితే బ్లూ, పింక్, రెడ్, ఎల్లో, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఇనఫ్ బ్లాక్ కూడా ఇందులో ఉంది. బ్లాక్ కూడా మనం చేసుకోవచ్చు. చాలా బాగా మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు పింక్ కలర్ ఒక పెద్ద బాటిల్ చూపిస్తున్నాను కదా. ఈ పెద్ద బాటిల్ నేనేమి కలర్ తయారు చేయడానికి అయితే తీసుకోలేదండి. మా పాప కోసం నేను డ్రాగన్ ఫ్రూట్ తయారు చేయడానికి అని చెప్పి నేను ఈ కలర్ తెప్పించుకున్నాను. అది తయారయ్యగా ఈ కాస్త కలర్ నాకు మిగిలింది. ఈ కలర్ని కూడా యూజ్ చేసేద్దాం అని చెప్పి నేను ఈ కలర్ని వాడుతున్నాను. దీన్ని ఉపయోగించి నేను పింక్ కలర్ చేయబోతున్నాను. మనకి ఇంకా బ్లూ, ఎల్లో, రెడ్, గ్రీన్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్. మనకి ఒక గుప్పెడు బియ్యపిండి తీసుకుంటే ఈ చిన్న బాటిలే సరిపోయిందండి నాకైతే. ఒక గుప్పెడు బియ్యపిండిలో నేను ఒక్కొక్క కలరు వేసేసి ఒక్కొక్క కలర్ అనేది నేను తయారు చేసుకున్నాను అనమాట. ఇలా బ్లూ, ఎల్లో, రెడ్ ఈ కలర్స్ అన్నీ ఉపయోగించి నేనైతే 7 కలర్స్ తయారు చేసేసుకున్నాను. బ్లాక్ నాకు అంత యూజ్ ఏమీ లేదు కదా అని చెప్పి నేను బ్లాక్ అయితే తయారు చేయలేదు. ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ అయితే ఎలా చేయాలో చెప్తాను. మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని నేను ఫస్ట్ అయితే పింక్ చేయాలనుకుంటున్నాను. ఒక 2 గుప్పెళ్ళు నేను బియ్యపిండి వేసుకున్నాను మిక్సీ జార్లో. నాకైతే హాఫ్ వరకే ఉంది ఈ కలరు. 2 గుప్పిళ్ళకి నాకు ఒక హాఫ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. నాకు అంటే పెద్ద బాటిల్ ఏమీ పట్టలేదన్నమాట, తక్కువ కలరే పట్టింది నాకు. ఇలా మనం పింక్ కలర్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ అన్నమాట వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. మీరు ఏ కలర్ చేసినా సరే ఫస్ట్గా బియ్యపిండి తీసుకోవాలి. అలాగే మీరు ఏ కలర్ చేస్తున్నారో ఆ కలర్ వేసేసుకొని 2 స్పూన్సే వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ వేసారంటే అది ముద్దగా అయిపోయి మీకు కలర్ అనేది కరెక్ట్గా రాదనమాట. అంటే ముద్దగా అయిపోయి తర్వాత మీకు ఆరడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అలా చేయొద్దు. 2 స్పూన్స్ వాటర్ వేసామంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట. చూసారా ఎంత మంచి బేబీ పింక్ కలర్ అనేది వచ్చేసిందో. చాలా అంటే చాలా బాగా ఉంది. కానీ ఇది లైట్గా తడిగా ఉంటుంది. మనకి వెంటనే ఏమీ ముగ్గుకి రెడీగా అయితే ఉండదు, కాస్త తడిగానే ఉంటుంది అనమాట. ఇలా మనం ఒక పేపర్ ప్లేట్లోకి కానీ ఒక న్యూస్ పేపర్ మీద కానీ వేసేసుకోవాలి మనం. ఇదిగో చూడండి. ఇంకోటి ఏంటంటే మనం మిక్సీ చేసిన తర్వాత ఇది కాస్త ఎక్కువలాగా మనకు అనిపిస్తుంది. బట్ ఆరిపోయినాక ముందు మనం ఎంతైతే వేసామో అంత కలరే మనకు వస్తుంది అనమాట. ఇదిగో చూడండి, చాలా కాస్త తడిగా ఉంది. చూడండి, దగ్గర పెట్టి మీకు చూపిస్తున్నాను కదా, కాస్త తడిగా అయితే ఉంది. దీన్ని మనం చక్కగా ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నేను ఎన్ని కలర్స్ అయితే చేశానో అన్ని కలర్స్ చక్కగా నేను ఎండలో ఆరబెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఇలా పేపర్స్లో, ప్లేట్స్లో వేసేసుకొని ఆరబెట్టుకున్నాను. వీటన్నింటినీ అయితే కాస్త లైట్గా బబుల్స్ లాగా అనిపిస్తుంది కదా. ఇలా మనం డైరెక్ట్గా ముగ్గు వేసి లేదంటే జల్లించి ఈ ప్రాసెస్ అంతా ఎందుకని చెప్పి నేను మళ్ళీ వీటన్నింటినీ ఒక్కసారి మిక్సీకి వేసాను అనమాట. ఒక్కొక్క కలర్ మిక్సీ చేసేటప్పుడు మిక్సీ జార్ ఏమీ మనం వాష్ చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్గానే మనం ఏ కలర్కి ఆ కలరు వేసేసుకోవచ్చు, ఏమీ అంటుకోదు మిక్సీకి అయితే, చక్కగా వచ్చేస్తుంది. బట్ ఈ బ్రౌన్ మాత్రం లాస్ట్లో వేయండి, ఎందుకంటే ఈ కలర్లో మిక్స్ అయితే బ్రౌన్ అనేది మళ్ళీ ఆ కలర్ షేడ్ అనేది మారిపోయే ఛాన్స్ ఉంటుంది. బ్రౌన్ మాత్రం లాస్ట్లో వేసుకోండి. మిగతా ఎనీ కలర్
చక్కగా వేసేసుకోవచ్చు. 1 బై 1 వేసేసుకోండి. ఇదిగోండి కలర్స్ అయితే మిక్సీ వేసిన తర్వాత ఇలా వచ్చాయి. నాకు 7 కలర్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను. అసలు ఎవ్వరూ నమ్మరు మనం బియ్యం పిండితో ఈ కలర్స్ చేసాము అని అంటే. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఈ 10 రూపీస్ మాత్రమే ఈ బాటిల్స్, ఈ చిన్న బాటిల్స్తోనే నేను ఈ కలర్స్ అన్నీ చేశాను. చాలా బాగా వచ్చాయి కలర్స్ అయితే. నేను మీకు ఒకసారి ముగ్గు వేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఈ బ్రౌన్ కలర్ తయారవ్వడానికి నేను ఈ బ్రౌన్ కలర్ అనేది ఒక బాటిల్ వేశాను, కానీ నాకు ఆ షేడ్ అనేది రాలేదు. ఇంకొక బ్రౌన్ బాటిల్ కూడా వేశాను, అప్పుడు ఈ లైట్ షేడ్ అనేది వచ్చింది నాకు ఈ బ్రౌన్లో. ఈ ముగ్గు వేస్తున్నాను కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందంటే చాలా బాగా. మనం బయట కొనుక్కుంటాం కదా, అంటే గ్యాస్ పిండి అని అమ్ముతుంటారు బయట ప్యాకెట్స్లో, అది మనం వెయ్యగానే లైన్ కరెక్ట్గా వస్తూ ఉంటుంది. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. బహుశా నేను మిక్సీకి వేయడం వల్ల అది ఇంకా మంచిగా అయిందనమాట. చాలా బాగా వచ్చింది. కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నేను ఈ పర్పుల్ కలర్, అదే మీకు బ్లూలా కనిపిస్తుంది బట్ అది పర్పుల్, అది నేను చేయడానికి అని చెప్పి నేను ఉజాలా వాడాను. చాలా మంచిగా వచ్చింది కలర్ అనేది, చాలా బాగుంది. నెక్స్ట్ నేను మీకు ఒక్కొక్క కలరు ఎందుకు వేసి చూపిస్తున్నానంటే, మీరు అనుకోవచ్చు ఇది మీరు చూపించేటప్పుడు బియ్యం పిండి చూపించవచ్చు, తర్వాత నార్మల్ ప్యాకెట్స్ వేశారేమో అని. బట్ కాదు, ఇది చూడండి రవ్వలాగా చక్కగా ఆరిపోయిన తర్వాత నేను మిక్సీకి వేశాను కదా, రవ్వలాగా వచ్చింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను అసలు అనుకోలేదు ఇంత కరెక్ట్గా వస్తుంది అని చెప్పి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను నెక్స్ట్ పింక్ని కూడా యూజ్ చేస్తాను చూడండి. అంటే పింక్ లోటస్ పెటల్స్ లాగా వేద్దాము అని చెప్పి వేశాను. జస్ట్ నా చేతికి ఏది తోచిందో అది వేస్తున్నాను. దీనికోసం స్పెషల్గా ప్రిపేర్ అయిపోయి అలా ఏమీ చేయట్లేదు. చాలా సింపుల్గా నీట్గా చిన్న ముగ్గు వేసినా సరే చాలా అందంగా వేయాలి అనేదే ఉంటుంది నా మైండ్లో. ఇప్పుడు మనం చిన్నది వేసుకున్నా అందంగా ఉండాలి, చూసిన వాళ్ళ కంటికి మన కంటికి ఆనందాన్ని ఇవ్వాలి. ముగ్గు అనేది ఎప్పుడు అలాగే ఉండాలి కదా, అదనమాట. ఇదిగోండి నేను లోటస్ పెటల్స్ లాగా వేశాను కదా, ఇప్పుడు నేను లీవ్స్ కూడా వేశాను చూడండి. ఆ గ్రీన్ యూజ్ చేయాలని చెప్పి ఒక రెండు లీవ్స్ లాగా వేశాను. చాలా మంచిగా వచ్చింది. ఇదిగోండి గ్రీన్ మీకు ముందు చూపించాను, అప్పుడు మీకు డార్క్గా కనిపించింది కదా, బట్ అది బాగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేస్తే ఈ లైట్ గ్రీన్ షేడ్ అనేది వచ్చింది నాకు. బ్లూ కూడా అంతే అనమాట. బ్లూ బాటిల్ మీకు చూపించాను కదా, బ్లూ బాటిల్ వేశాను. చాలా మంచిగా వచ్చింది. మనం అన్ని కలర్స్ నేను చేసినవన్నీ యూజ్ చేసాం. ఆరెంజ్ ఒక్కటి యూజ్ చేయలేదు కదా, ఆరెంజ్ కూడా వేద్దామని ఇంకాస్త డిజైన్ అనేది యాడ్ చేసేసి ఆరెంజ్ కూడా అందులో వేసాను చూడండి. చాలా మంచిగా వచ్చింది, అసలు చాలా బాగుంది. మీరు ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనం ఈ ముగ్గులు అనేవి న్యూ ఇయర్కి వేస్తాం, అలాగే భోగి రోజు నైట్ అంటే సంక్రాంతి మార్నింగ్ ఆర్ భోగి నైట్కి కూడా వేస్తాం కదా, అలాగే మనం ఉగాదికి వేస్తాం. ఇంట్లో ఏమైనా పూజలు వ్రతాలు ఏమున్నా మనం కలర్ ముగ్గు వేస్తాం కదా. ప్రతిసారి మనం ఈ కలర్స్ అనేవి కొనుక్కునే బదులుగా మనం ఇంట్లోనే ఈజీగా బియ్యం పిండితో ఇలాగే ఈజీగా చేసేసుకోవచ్చు. ముగ్గుకి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. మనం వందల ఖర్చు పెట్టే బదులు నాకైతే 40 రూపీస్తో కంప్లీట్గా ముగ్గు పిండ్లు అనేవి 7 కలర్స్ తయారయ్యాయి. ఇంకా ఎన్ని కలర్స్ అయినా చేసుకోవచ్చు వాటితో. ఇదిగో చూసారు కదా బ్రౌన్, నేను బ్రౌన్ కలర్ వేసి బియ్యం పిండిలో ఈ లైట్ షేడ్ అనేది తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఈ పక్కనే డార్క్ బ్రౌన్ ఉంది కదా, ఇది ఎలా వచ్చిందంటే నా దగ్గర ఎర్రమట్టి ఉంది, అదే జేగురు అంటారు కదా, ఆ జేగురు అలాగే బియ్యం ఈ రెండింటిని కలిపి నేను మిక్సీకి వేసాను అనమాట. ఈ డార్క్ షేడ్ అనేది వచ్చింది నాకు. చాలా మంచిగా అనిపించింది. ఇదైతే నాకు అన్ని కలర్స్ కంటే ఇది చాలా బాగా నచ్చింది. నేను బయట తులసమ్మని పెట్టుకోవడానికి అని చెప్పి నాకు ఎక్కువ ప్లేస్ లేదని నేను ఇలా టైల్ మీద పెట్టుకుంటాను అనమాట. దీన్ని శుభ్రంగా వీక్లీ ట్వైస్ అలా కడిగేసేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకుంటాను. మనం ఈ 2 కలర్స్ వాడి కూడా ముగ్గుని ఎంత అందంగా పెట్టుకోవచ్చో అసలు. ఈ 2 కలర్స్ వాడి నేనైతే తులసమ్మని ఇక్కడ పెట్టుకున్నాను. మనం ప్రతిరోజు కలర్స్ అయితే వాడలేం కదా, సో ఈ 2 కలర్స్ వాడి కూడా మనం వీక్లీ ట్వైస్ వేసుకోవచ్చు. చాలా మంచిగా అందంగా కనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.